మరణాత బైబిల్ మహిమ అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకున్నట్టుకు కృపను చూపిన దేవునికి మహామహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడుచును, వెంటనే రక్తమును నీళ్లును కార్యను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాపరిశుద్ధులు అయిన దైవ, మీకు అనేకమైన స్తోత్రములు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీరు మాకు దయచేసిన అద్భుతకరమైన సమయాన్ని బట్టి స్తోత్రములు నాయన. మీరు మా మధ్యలో ఉండి ప్రభా మీరే మాతో మాట్లాడండి. నిలవబడుచున్న దీనురాలు మరుగు చేసి మీ ఆత్మతో అభిషేకించి మాకెల్లరికూ కావలసిన వర్తమానం దయచేసి బలపరచుమని కలువరి నాథుడైన యేసుక్రీస్తు వారి నామములో వేడుకొని స్తుతించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. కలువరి నాథుని కలువరి ఆశీర్వాదములు మనందరి మీద నిండుగా మెండుగా కుమ్మరించబడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను గూర్చిన ప్రస్తావన మనకి బహిరంగంగాను అంతర్లీనంగాను మనకు కనబడుచున్నది. 4 సువార్తలు మనం చూసినట్లయితే ప్రభు యొక్క సిలువను గూర్చి బహిరంగంగా బాహాటంగా మనకి కనబడుతూ ఉంది. మనం చదువుకున్న వాక్య భాగంలో చూసినట్లయితే యోహాను గారు ప్రభువుతో సమీప సహవాసాన్ని చేసి ప్రభువును ప్రేమించినటువంటి యోహాను గారు, ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్న యోహాను గారు ప్రతి విషయాన్ని కూడా చాలా అద్భుతకరంగా ఆయన తన గ్రంథంలో వివరించిన వారే ఉన్నారు. మనం చదువుకున్న వాక్య భాగంలో చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడుచును, వెంటనే రక్తమును నీళ్లును కార్యను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను మనం చూసినట్లయితే అప్పటికప్పుడు అనుకొని జరిగినది కాదు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సిలువ అనేది ఎప్పటి నుంచి ఉన్నది అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సిలువ మరణం కొరకే ఆయన నిర్ణయించబడినట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఈ సిలువను కూర్చున్నటువంటి ప్రస్తావన ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెడతారు, మరణిస్తారు అనేది అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడు అవశ్యంగా జరిగినది కాదు. కానీ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఈ సిలువను ఆయన సంకల్పన చేసి సిలువ యాగాన్ని చెందడానికి, సిలువలో బలి అవ్వడానికి ఆయన నిర్ణయించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన నిర్ణయించబడిన ప్రకారముగానే సమయము సంపూర్తి అయినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ప్రాణం అర్పించిన ఈ లోకానికి నరునిగా వచ్చివేశారు. 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన బోధల ద్వారా, అనేకమైనటువంటి అద్భుతాల ద్వారా, ఆశ్చర్య కార్యాల ద్వారా ప్రజలైన వారిని ఆయన తట్టు ఆకర్షింప చేసుకున్నారు. ఇక తాను చెందవలసినటువంటి సిలువ మరణాన్ని గూర్చి అనేక విషయాలు పాత నిబంధనలో ప్రవచించబడిన రీతిగానే, అలాగే నూతన నిబంధన గ్రంథములో ఆయన వాటన్నిటిని కూడా నెరవేర్చిన వారే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సిలువ మరణానికి వెళ్లే ముందు ఆయన పొందవలసిన శ్రమలన్నిటిని కూడా ఆయన అనుభవించిన వారే ఉన్నారు. 39 కొరడా దెబ్బలను అనుభవించారు. అలాగే ముళ్ళ కిరీటము ధరించారు. మనందరి కొరకు భారమైన సిలువను మోసుకుంటూ కల్వరిగిరి కొండ మీద 2 దొంగలకు మధ్యన, భూమికి ఆకాశమునకు మధ్యన ఆయన సిలువలో వేలాడిన వారై ఉన్నారు. సిలువలో మనందరి కొరకు కూడా ఆయన శ్రమపరచబడిన వారై ఉన్నారు. ఆయనలో మనం చూస్తే ఎక్కడ ఏ విధమైన అపరాధం మనకు కనబడదు. కానీ పాపము లేనటువంటి ప్రభువారు, అపరిశుద్ధత లేనటువంటి ప్రభువారు, పాపులమైన మన కొరకు, అపరిశుద్ధులమైన మన కొరకు ఆయన కల్వరిగిరి కొండ మీద బలియాగమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయనలో పాపము లేదు, ఆయనలో జన్మ పాపం కూడా లేదు. ఏ విధంగా చూచినా ఆయనలో ఇసుక రేణువంత కూడా అపవిత్రత అనేది మనకి కనబడదు. అలాంటి నిర్దోషమైనటువంటి ప్రభువారు, పరిశుద్ధుడైనటువంటి ప్రభువారు మనందరి కొరకు కూడా ఆ కల్వరిగిరి అనే కొండ మీద, శాపగ్రస్తమైనటువంటి కొండ మీద, ఆ దుష్టులు నరహంతకులు బలి అయ్యేటువంటి ఆ కొండ మీద, శపితమైనటువంటి ఆ కొండ మీద మనందరి కొరకు సిలువలో శాపగ్రాహిగా ఆయన వేలాడిన వారై ఉన్నారు. అసలు సిలువ మరణాన్ని ఎవరికి వేస్తారంటే బందిపోటు దొంగలైన వారికి, అలాగే అనేకమైనటువంటి చేయరాని హేయ కార్యములు చేసిన వారికి, దోచుకున్న వారికి, నరహత్యలు చేసిన వారికి, అలాగే అనేక మంది ప్రజలను ఇబ్బంది పెట్టిన వారికి రోమా ప్రభుత్వం ఏం చేస్తుండేది? సిలువ వేసి వారిని ఘోరముగా హింసిస్తూ ఉండేది. ఎందుకంటే ఇలాగ సిలువ వేసి హింసించడం ద్వారా మరలా అటువంటి కార్యాలు వారి దేశంలో జరగకుండా ఇలాంటి భయంకరమైన శిక్షను వారు విధిస్తూ ఉండేవారు. కానీ యేసు ప్రభు వారు ఏ కీడు ఎవరికి చేయలేదే, అందరికీ ఆయన మంచి కార్యాలు చేశారు, అందరినీ స్వస్థపరుస్తూ వచ్చారు. తన బోధల ద్వారా సన్మార్గములో నడిపించారు. తన యొక్క ప్రవర్తన ద్వారా ఒక మంచి జీవితాన్ని అనేకులకు చూపి
నడిపించారు. ఇలాగున ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచి మంచి కార్యాలు చేసిన, మంచి పనులు చేసినా సరే యేసుక్రీస్తు ప్రభు వారిని శాపగ్రస్తులు వేయబడేటటువంటి ఆ సిలువను ఆయనకు వేసిన వారే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన సిలువలో వేలాడవలసి వచ్చిందంటే మన కొరకే. ఆ సిలువలో ఆయన గనక వేలాడకపోయినట్లయితే మనము ఆ సిలువలో వేలాడాలి. మనకి బదులుగా ఆయన సిలువలో వేలాడి మనకు ఆ శిక్ష అంతటిని కూడా తొలగించిన వారే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగున సిలువలో వేలాడుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సిలువలో వేలాడుతూ ఆయన చెప్పవలసిన మాటలు కూడా తెలియచేస్తున్న వారే ఉన్నారు. అంటే సిలువనే తన ప్రసంగ పీఠముగా చేసుకుని ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అలాగే మనకందరికి అవసరమైన 7 మాటలు ఆయన మాట్లాడి ఉన్నారు. ఆ 7 మాటలు మాట్లాడిన తర్వాత తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించి ఆయన మరణించిన వారే ఉన్నారు, మృతి చెందిన వారే ఉన్నారు. ఇలాగ మృతి చెందిన తరువాత అక్కడ ఉన్నటువంటి సైనికుడు ఏం చేస్తాడంటే, ఇది విశ్రాంతి దినాన వారి యొక్క దేహాలు సిలువ మీద ఉండకూడదని చెప్పి ఆ కలవరిగిరి కొండ దగ్గరకు వస్తారు. అంతకు ముందే దొంగల యొక్క కాళ్ళు విరగొట్టబడతాయి. కానీ యేసు ప్రభు వారి దగ్గర వచ్చి చూస్తే ఆయన అంతకు ముందే చనిపోయి మృతి చెందిన వారిగా కనబడతారు. అప్పుడు కనబడగానే ఏం చేస్తాడంటే ఆ సైనికులు ఒకడు తన దగ్గర ఉన్నటువంటి ఈటెతో ఆయన ప్రక్కను పొడుస్తారు. ఎప్పుడైతే ఆ ప్రక్కను పొడిచారో ఆ ప్రక్కలో నుండి ఒక్కసారిగా నీరు రక్తము కూడా బయటకు వచ్చి వేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ప్రక్కను గాయము చేయగా, ఆయన ప్రక్కను బల్లెముతో గురచగా, ఆ ఈటెతో గురచగా ఆయనలో ఉన్న రక్తం అంతా కూడా బయటికి వచ్చి వేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగున ఆయన తనకున్న వాటి అన్నిటిని కూడా మన కొరకు ఆయన ఇచ్చివేసిన వారు ఉన్నారు. మనం చూసినట్లయితే ఆయన యొక్క ఆత్మను తన తండ్రికి ఇచ్చివేశారు. అలాగే ఆయన యొక్క వస్త్రాలను సైనికులకి ఇచ్చివేశారు. అలాగే మనం చూస్తే ఆయన యొక్క శరీరాన్ని అరిమెత యోసేపుకి ఇచ్చివేశారు. అలాగే ఇక్కడ చూస్తే ఆయన రక్తాన్ని మనందరి కొరకు కూడా ఆయన ఇచ్చివేసిన వారు. తనకంటూ ఆయన ఏమీ ఉంచుకోలేదు, కానీ మన కొరికే తన రక్తాన్ని ఇచ్చివేశారు. ఈ దిన ముందు నా వాక్యాంశం ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, ఆయన రక్తములో ఎలాంటి శక్తి ఉన్నది, ఆయన రక్తము ఎలాంటిది, ఆయన రక్తములో ఎటువంటి గొప్ప ఔన్నత్యమైన స్థితి ఉన్నదో కొన్నిటిని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సైనికుడు తన బల్లెముతో పొడిచాడో, ఈటుతో పొడిచాడో, ఆయన ప్రక్కలోని రక్తము కారింది. అసలు ఆయన రక్తము ఎలాంటిది అని మనం చూసినట్లయితే పేతురు గారు తన పత్రికలో చక్కగా ఆయన వివరిస్తున్నారు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితరని మీరు ఎరుగుదురు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటిది ఆయన రక్తం మనం చూసినట్లయితే, ఆయన రక్తము అమూల్యమైన రక్తము. అంటే ఆయన అమూల్యమైన వారు, ఆయన ఘనమైన వారు, ఆయన అమూల్యమైన వారు గనుకనే ఆయన రక్తము కూడా ఎలాంటిదంటే అమూల్యమైనది. ఇక ఆయన రక్తములో ఉన్నటువంటి విశేషతలు మనం చూసినట్లయితే నిర్దోషమైనటువంటి రక్తము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన రక్తములో దోషము అనేది మనకి అణువంతా కూడా కనబడదు. ఎక్కడ చూసినా ఆయన రక్తం అంతటిలో ఏం కనబడుతుందంటే నిర్దోషత్వము కనబడుచు ఉన్నది. ఆయన ఒక నిర్దోషిగా మనకి కనబడుచున్నారు, దోషము లేనటువంటి ప్రభువుగా మనకి కనబడుతున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నేరస్థాపన చేయగలడు అన్నారు. అంటే ఆయనలో దోషము లేదు, అపరాధము లేదు, ఏ విధమైనటువంటి అపరిశుద్ధత అనేది మనకి కనబడదు. అందుకనే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఏమిటి అంటే నిర్దోషమైనది. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే నిష్కళంకమునగు, అంటే ఆయనలో ఏ విధమైన కళంకము లేదు, నిష్కళంకమైనటువంటి పవిత్రమైనటువంటి వారుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువాన్ని ఏమన్నారు యోహాను గారు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు. అంటే ఇప్పుడు ప్రభువారు ఏమై ఉన్నారంటే గొర్రెపిల్ల ఉన్నారు, నిర్దోషమైన గొర్రెపిల్ల ఉన్నారు, నిష్కళంకమైన గొర్రెపిల్ల ఉన్నారు. ఆ నిర్దోషమైన నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనందరము విమోచించబడిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. యేసు క్రీస్తు వారి యొక్క రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది, మనల్ని పవిత్రపరుస్తూ ఉంటుంది. అంటే మన
అందరము కూడా ఏమై ఉన్నామంటే పాపులమై ఉన్నాం. మనం మాటల ద్వారా పాపులమై ఉన్నాము, చూపు ద్వారా పాపులమై ఉన్నాము, క్రియల ద్వారా పాపులమై ఉన్నాము, నైజము ద్వారా పాపులమై ఉన్నాము, ప్రయత్నముల ద్వారా పాపులమై ఉన్నాము, ఉద్దేశముల ద్వారా పాపులమై ఉన్నాం. ఈ విధంగా మనం ఏ విధంగా మనల్ని చూసినా మనం అందరం ఎలాగ ఉన్నామంటే పాపులమై ఉన్నాము. ఈ పాపులమైనటువంటి మనము పరిశుద్ధతలోనికి ఎలాగ వెళ్ళగలమంటే యేసు క్రీస్తు వారికి రక్తము ద్వారా కడగబడడం ద్వారా మాత్రమే మనందరము కూడా పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉంటాం. చూడండి, మనం చదువుకున్నట్లయితే యోబు గ్రంథములో కూడా ఒక చక్కని విషయాన్ని మనం చూస్తున్నాం. యోబు గారు కూడా ఏమంటారంటే, నీ మాటలు నీ మీద దోషము రేపు మోపుచున్నవి అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన మాటల్లో ఏం కనబడుతుందంటే దోషం కనబడుతూ ఉంటుంది, మన ప్రవర్తనలో దోషం కనబడుతూ ఉంటుంది, మన తలంపులలో దోషం కనబడుతుంది. ఏ విధంగా చూచిన మన ఊహ అంతయు కూడా ఎలాగూ కనబడుతుందంటే పాపము పాపము పాపము. అంటే మన పెదవులు మన మీద ఏం చేస్తున్నాయంటే నేరాన్ని మోపుతూ ఉన్నాయి. మన అపరాధములన్నిటిని కూడా మనం తెలుసుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి మన పాపములు ఒప్పుకొని ప్రభు యొక్క రక్తంతో మనం కడగబడవాలి. ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో, దేవా నేను చూచి ఏ విధంగా చూచినా నేను అపరాధినై ఉన్నా, నేను దోషినై ఉన్నా, నన్ను క్షమించండి ప్రభు, మీ రక్తముతో నన్ను కడగండి తండ్రి అంటే ఆయన శుద్ధి చేసి పరిశుద్ధపరుస్తూ ఉంటారు. అలాగనే మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా యోహాను గారు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యోహాను గారు ఏమని సెలవిస్తున్నారంటే, మనలను ప్రేమిస్తున్నారు దేవుడు. మనల్ని ప్రేమించిన దేవుడు ఏం చేస్తున్నారంటే తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపిస్తూ ఉన్నారు. అంటే మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయన ఏం చేస్తున్నారంటే తన రక్తము ద్వారా మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. మన మీద ఉన్న పాపాలు తొలగించి వేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనలను విడిపించిన వానికి అనే దగ్గర ఫుట్ నోట్ 4 అనే అంకి ఉంది. అదే మనం కింద చూసినట్లయితే కడగబడిన వానికి దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడంటే తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని కడిగి వేస్తూ ఉన్నాడు. అంటే మన పాపములన్నిటిని తీసివేసి మనల్ని ఒక శుద్ధిగా మనల్ని చేస్తూ ఉన్నారు, పరిశుద్ధమైన వారుగా చేస్తూ ఉన్నారు. మన మీద పాపము అనే జాడ లేకుండా, పాపము అనే మచ్చ లేకుండా, పాపము అనే డాగు లేకుండా ఆయన తీసివేసి పరిశుద్ధపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు మన అందరము పరిశుద్ధులుగా మార్చబడాలి అంటే, పవిత్రులుగా మార్చబడాలంటే, ఎవరి రక్తముతో కడగబడాలంటే యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడాలి. అందుకనే హెబ్రీలకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకున్నట్లయితే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. అంటే మన పాపాలకి క్షమాపణ రావాలి అంటే, మన పాప క్షమాపణ పొందాలి అంటే, పాపము నుండి విడుదల పొందాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రభువు యొక్క రక్తములో కడగబడాలి, అమూల్యమైన ఆయన రక్తములో కడగబడాలి, పరిశుద్ధమైన ఆయన రక్తములో కడగబడాలి, నిష్కళంకమైన ఆయన రక్తములో కడగబడాలి. ఎవరైతే ఆయన రక్తములో కడగబడుతూ ఉంటారో, ఎవరైతే ఆయన రక్తముతో శుద్ధి చేయబడుతూ ఉంటారో దేవుడు వారికి పాప క్షమాపణ దయచేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే హెబ్రీలకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రక్తము చిందించబడకుండా పాపం పరిహారము కాదు. అంటే పాపం పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము ఎవరిదై ఉండాలి? పరిశుద్ధుడైనటువంటి దేవునిదై ఉండాలి. ఆ పరిశుద్ధుడైన దేవుడే ఈ లోకానికి నరవతారిగా వచ్చి వేసి సర్వ మానవాళి కొరకు మన పాపములన్నిటిని తన మీద వేసుకుని ఆయన మనందరి కొరకు పాపిగా ఆయన సిలువలో వేలాడి వారు ఉన్నారు. అనేకుల పాపముల భరించుటకు, అంటే కొంతమంది పాపములే కాదు, అనేకుల పాపములు ఆదాము మొదలుకొని అలాగే అంచె తీర్పు వరకు ఎంతమంది లోకములో జన్మిస్తారో, ఎంతమంది లోకములో పాపము చేస్తూ ఉంటారో, పాపము చేయబోతున్నారు, అందరి పాపములను కూడా ఆయన ఒక్కసారే తన మీద వేసుకుని మనందరి కొరకు ఆయన రక్తము చిందించిన వారే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. ఆయన పాపము నుండి మన విడుదల కలిగించడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టారు గనుక ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారిని ఆయన పాపము నుండి విడుదల కలిగిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం అనుభవించవలసిన
వేయాల్సిన శిక్ష అంతా కూడా, మన పాప భారం అంతా ఎవరి మీద వేసుకున్నారంటే ఆయన మీద వేసుకున్నారు. మనకి ఆయన విమోచన కలిగించారు, క్షమాపణ అనేది మనకి దయచేస్తున్న వారు ఉన్నారు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ భాగం నుండి మనం చూస్తే, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించిన. దేవునికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చివరి లైన్లో మనం చూస్తే, పాప పరిహారము నిమిత్తము అంటే మానవులందరి యొక్క పాపాన్ని పరిహరించడానికి, ఆ పాపములకు క్షమాపణ కలుగ చేయడానికి, ఆ పాపము నుండి విడుదల కలిగింప చేయడానికి, విముక్తిని కలిగింప చేయడానికి, విడుదలను అనుగ్రహింప చేయడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారం అంటే పాపులమైనటువంటి మన శరీర ఆకారముతో ఈ లోకానికి పంపించి, ఆ పాపమునకు అంటే ఆయన పాపం చేయలేదు కానీ మన పాపమునకు ప్రభు వారి మీద శిక్ష వేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు మన అందరి పాపముల నిమిత్తం ఆయన ఏం చేయబడ్డారంటే సిలువలో ప్రాణత్యాగము చేసిన వారే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన పాపములు ఆయన సిలువలో వేలాడదీసినవి, మన అపరాధములు ఆయన సిలువలో శిక్షించినవి, మన దోషములే ఆయన సిలువ వేసినవి గనుక ఎవరైతే సిలువ దగ్గరకు వస్తారో, ఆయన రక్తంలో కడగబడతారో వారికి దేవుడు పాప క్షమాపణ దయచేస్తూ ఉంటారు. అసలు ఆయన ఎందుకు వచ్చారని మనం చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయను. పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమైన. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పాపములన్నిటిని తొలగించి వేయడానికి, మనలో ఉన్నటువంటి ఆ పాపపు బీజాన్ని తీసివేయడానికి, ఆ పాపాన్ని తీసి పారవేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన పాపములని తీసివేయబడాలని మనం ఎవరి దగ్గరికి రావాలి? ప్రభు వారి దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయబడాలంటే ఆయన రక్తంలో కడగబడాలి. అంటే ఎవరైతే ప్రభు యొక్క సిలువ దగ్గరికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన రక్తముతో కడగబడుతూ ఉంటారో వారందరికీ దేవుడు ఇచ్చే గొప్ప భాగ్యం ఏమిటంటే పాప క్షమాపణ. దేవునికి మహిమ కలుగును గాక. వారందరికీ దేవుడిచ్చే గొప్ప భాగ్యం ఏమిటంటే పరిశుద్ధత. పరిశుద్ధత కావాలి అంటే, నీ పాపానికి ప్రాయశ్చిత్తం రావాలి అంటే నీవు ప్రభు దగ్గరికి రావాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే మీ పాపములన్నిటికీ పరిహారం జరుగుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉంటూ ఉండేవాడు. ఆ కుమారుడిని చాలా గారాభంగా తండ్రి చూస్తూ ఉండేవాడు. ఇలా గారాభంగా చూడడం వల్ల ఆ కుమారుడు ఏమయ్యాడు అంటే అతి గారాభం వల్ల విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. చాలా పాపాలు చేస్తూ ఉండేవాడు, చాలా అపరాధాలు చేస్తూ ఉండే, తండ్రి మనసుకి గాయం చేస్తూ ఉండేవాడు. అయినా మనం దేవుని నమ్ముకున్నాం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ కుమారుడు ఏమాత్రం కూడా పట్టించుకునేవాడు కాదు. నా ఇష్టం నేను తిరుగుతాను అనేవాడు. స్నేహితులతో విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు. అన్ని లక్షణాలు, చెడు అలవాట్లు అన్నిటికీ బానిస అయిపోయాడు. ఆ కుమారుని చూచి తండ్రి రోజు విలపిస్తూ ఉండేవాడు, రోజు ఏడుస్తూ ఉండేవాడు. ప్రభా, నా కుమారుని మీరు మార్చండి నాయన, నా కుమారుడికి మీరు మంచి మనసు దయచండి నాయన, నా కుమారుని ప్రతి చెడు వ్యసనాన్ని మీరు దూరం చేయండి తండ్రి అని చెప్పి ఆ తండ్రి ఏడుస్తూ 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 దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఒక రోజు నా కుమారుడు దొంగతనం చేశాడు. దొంగతనం చేసినప్పుడు ఆ కుమారుని పట్టుకొని ఒక చెట్టుకు కట్టివేసి ఆ ఊరి ప్రజలందరి మధ్యన ఆ కుమారుని కొరడాలతో కొడుతూ ఉన్నారు. అందరూ అంటున్నారు ఇంకా గట్టి కొట్టండి, ఇంకా గట్టి కొట్టండి అంటున్నారు. ఎందుకంటే అతడు చెడు వ్యసనాలకి బానిసయ్యి తన తండ్రి ఇచ్చిన సొమ్మంతని వృధా చేసుకుని ఇంకా అతడికి సొమ్ము కావాల్సి వచ్చి ఏం చేస్తున్నాడు? దొంగతనాలు చేస్తున్నారు. ఈ దొంగ బుద్ధి వల్ల ఆ ఊరు వారందరూ పట్టుకుని ఆయన చాలా కఠినంగా శిక్షిస్తున్నారు. ఆ కుమారుని చాలా కఠినంగా శిక్ష విధించి కొరడాలతో కొడుతూ ఉన్నారు. ఈ విషయం ఆ నోట తండ్రికి తెలిసింది. వెంటనే పరిగెత్తుకుంటూ తన కుమారుడు దగ్గరకు వచ్చేస్తాడు. చూస్తే ఆ ఊరి జనమంతా కూడా ఆ కుమారుడు చుట్టూ ఉన్నారు. అలాగే ఆ ఊరి యొక్క మున్సబ గారు కూడా కూర్చొని ఉన్నారు. అయ్యో, ఎందుకయ్యా కుమారుని మీరు కొడుతున్నారు? ఎందుకయ్యా కుమారుని మీరు శిక్షిస్తున్నారు? అయ్యో, ఎప్పుడు నా కుమారుని మీద ఒక్కసారి కూడా నేను చెయ్యి చేసుకోలేదే, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, ఎంతో గారాభంగా పెంచుకున్నాను, వాడు అడిగినదల్లా నేను ఇచ్చానని చెప్పి ఆ తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే కుమారుని కొడుతూ ఉంటే తండ్రి చూస్తూ ఉండలేకపోతున్నాడు. ఎప్పుడైతే అలా ఏడుస్తున్నారో అక్కడ ఆ మునసభ గారు అన్నారు, ఏమనంటే నీ కుమారుడు నీవు అలా విచ్చలవిడిగా విడిచిపెట్టి వేసో ఇప్పుడు అనేక ఇండ్లలోకి దొంగతనం చేస్తూ ఉన్నారు, అందుకని మేము పట్టుకొని ఈయన కొడుతూ ఉన్నామనగానే ఆ తండ్రి, అయ్యా, నా కుమారుడు తెలుసో తెలియకో తప్పు చేశాడు కనుక నా కుమారుని కొట్టవద్దు, కానీ నా కుమారునికి బదులు నన్ను శిక్షించండి అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అక్కడ ఉన్నవారు అంటారు, ఇక కుమారుని కొట్టడం మానేయండి, ఇదిగో అతను తండ్రి అడుగుతున్నాడు కదా, అతను తండ్రి కొట్టండి అంటారు. వెంటనే కుమారుని కొట్టడం మానివేసి అక్కడ ఉన్నవారు ఏం చేస్తారండి? తండ్రిని కొడుతూ ఉంటారు. అసలే వృద్ధాప్యంలో ఉన్నాడు ఈ తండ్రి. ఆ కొరడాలతో కొడుతూ ఉండగానే ఆ కొరడా దెబ్బలన్నీ పూర్తయ్యేసరికి
ఒక్కసారిగా కూలబడిపోతాడు. ఆయన ఏమాత్రం శక్తి ఉండదు, ఏమాత్రం బలము ఉండదు. ఆ కొరడా దెబ్బలకి ఆయన శరీరం అంతా రక్తం కారిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ కుమారుడు అందరూ వెళ్ళిపోతారు. ఆ కుమారుడు తండ్రి దగ్గరకు వస్తాడు, నాయన నేను చాలా పొరపాటు చేశాను, చాలా అపరాధం చేశాను, అపరాధం చేసింది నేను, కానీ నీవు శిక్ష అనుభవించావంటే. అప్పుడు ఆ తండ్రి అంట, నాయన నీవంటే నాకు ప్రేమ, ఈ కొరడా దెబ్బలు కొంచెం సేపే ఉంటాయి, కానీ నేను నిన్ను పోగొట్టుకోలేను కదా, నేను నిన్ను నాశనం చేసుకోలేను కదా, నీవు నాకు కావాలి, నేను చనిపోయినా పర్వాలేదు, నీవు క్షేమంగా ఉంటే అంతే నాకు చాలు అని చెప్పేసి ఆ తండ్రి ఏడుస్తుంటారు. ఆ తండ్రిని చూడగానే కుమారుడు యొక్క మనసు బ్రద్దలైపోతుంది. నేను ఎంత పాపం చేసినా, ఊరు వారు అందరు నన్ను దొంగ అన్నా సరే, దొంగనైనటువంటి నా కొరకు నా తండ్రి ప్రాణం పెట్టాడే, దొంగనైనా నా కొరకు నా తండ్రి ఇంతగా శిక్ష పొంది ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి అప్పటి నుంచి కూడా కుమారుడు తన జీవితాన్ని మార్చుకుంటాడు. తన పాప ప్రవర్తనంతని విడిచిపెట్టి వేస్తాడు, స్నేహితులతో స్నేహాన్ని విడిచిపెట్టి వేస్తాడు, మంచిగా జీవిస్తూ ఉంటాడు. చాలా మంచిగా జీవిస్తూ తండ్రికి సంతోషాన్ని కలిగించే జీవితాన్ని జీవిస్తుంటారు. అప్పుడు ఆ తండ్రి కుమారుని చూచి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో ఉన్నటువంటి తండ్రి కుమారులు ఇంత ప్రేమ చూపిస్తే మనల్ని ప్రేమించి మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి వేస్తున్నటువంటి ఆ ప్రభు వారు ఇంకెంత ప్రేమను చూపిస్తారు. దయతో అర్థం చేసుకుని ప్రభు యొక్క మనసును గ్రహించండి. ఆయన యొక్క మనసును అర్థం చేసుకుని ప్రభువు కొరకు మనం ఎదురు చూస్తూ, ఆ ప్రభు వైపు మనం చూస్తూ, ప్రభా నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి వేసి పరిశుద్ధులైనటువంటి మీరు లోకానికి వచ్చి వేసి మా పాపములన్నిటినీ మీ మీద వేసుకుని మా కొరకు ప్రాణం పెట్టారు తండ్రి అని కృతజ్ఞత కలిగి ఏనాడైనా నువ్వు స్తుతి చేస్తున్నావా? ఒకవేళ అలాగూ స్తుతించినట్లయితే దేవుడు నేను బట్టి సంతోషిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి రక్షణ ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా మనకి ఏమొస్తుందంటే పరిశుద్ధత వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి ఒకటి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా వస్తున్న గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆయన రక్తము ద్వారా మనకి ఏం కలుగుతుందంటే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రతి మనిషిలో కూడా ఏం పెట్టారంటే మనస్సాక్షిని పెట్టారు. చూడండి, ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు మనస్సాక్షి ఏం చేస్తుంది? ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని చెప్తుంది. అది ఎవరు పెట్టారు అంటే దేవుడే మనిషిలో పెట్టారు. దీనినే దేవదాసరి ఏమన్నారంటే మర అన్నారు. అంటే దేవుడు మనలో పెట్టింది ఏంటంటే ఒక మర పెట్టారు. అది ఏమిటంటే మనస్సాక్షి. ఈ మనస్సాక్షి చెడును చెయ్యవద్దు అని చెప్తుంది, ఈ మనస్సాక్షి మంచి చెయ్యి అని చెప్తుంది. అంటే చెడును చేయవద్దు, చెడు చేస్తే నువ్వు దేవునికి దూరం అయిపోతావు, దేవుడు చూస్తున్నారు, మనుషులు చూడడం లేదు అని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడని చెప్పి ఈ మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే ఇంకా మనస్సాక్షి ఏం చేస్తుందంటే మనల్ని సన్మార్గంలో నడిపిస్తూ ఉంటుంది, దేవునికి దగ్గరగా నడిపిస్తూ ఉంటుంది, దేవుని యొక్క సన్నిధికి నడిపిస్తూ ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలన్నిటిని తొలగించి వేసి మన మనస్సాక్షికి జీవాన్ని కలిగిస్తుంది. ఏం కలిగిస్తుంది అంటే యేసు క్రీస్తు వారి యొక్క రక్తము మన మనస్సాక్షి ఏం చేస్తుంది? ఎంతో శుద్ధిగా చేసి జీవము కలిగిన మనస్సాక్షిగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రము రాకముందు పూర్వకాలంలో ఆది కాండంలో మనం చూస్తే మనస్సాక్షి పరిపాలన ఉంటూ ఉండేది. ఈ మనస్సాక్షి పరిపాలన ఏమిటంటే దేవుడు ఇది ఏది చేయాలో ఏది చేయకూడదు వారి మనస్సాక్షి చేత ప్రబోధించబడిన వారి ఆ విధంగా చేస్తారు. మనకందరికీ తెలుసు హేబెలు కయ్యూరు వీరిద్దరూ కూడా దేవుని సన్నిధి కానుకలు తీసుకుని వెళ్ళారు. ఎలా తీసుకుని వెళ్ళారు? అప్పుడు దేవుడు ఏమైనా కానుకలు తీసుకురమ్మన్నారంటే తీసుకురమ్మని చెప్పలేదు, కానీ ఏ విధంగా వారు తీసుకుని వెళ్ళారంటే దేవుడు వారిలో పెట్టిన మనస్సాక్షి ఇచ్చినటువంటి ప్రబోధాన్ని బట్టి, ఆ మనస్సాక్షి ఇచ్చినటువంటి తలంపును బట్టి దేవునికి కానుక ఇవ్వాలని చెప్పి తీసుకుని వెళ్ళిన వారే ఉన్నారు. ఇలాగున మనం చూస్తే మనస్సాక్షిగా గవర్నమెంట్ ధర్మశాస్త్రము రానంత వరకు కూడా మనకి కనబడుతుంది. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అని వారికి మనస్సాక్షి సెలవిస్తూ ఉండేది. మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి కాలంలో కూడా ఒక పాపపు స్త్రీని ప్రభు దగ్గర నిలబెట్టిన వారే ఉంటారు. ఆ నిలబెట్టినప్పుడు అందరూ కూడా ఆమె మీద నేరం మోపుతూ ఏమంటారంటే ఈమె పాపము చేస్తుండగా మేము పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్రం ఏమని చెప్పారు అంటే ఒక స్త్రీ పాపము చేస్తుండగా పట్టబడినట్లయితే ఆ స్త్రీని రాళ్లతో కట్టి చంపాలని చెప్పి మోషే వ్రాసి ఇచ్చారు. అయితే నువ్వు చాలా కృపా బోధలు చేస్తున్నావు కదా, నువ్వు
చాలా బోధలు, చాలా మోషే కంటే చాలా ఘనంగా నువ్వు బోధలు చేస్తున్నావు, ఎన్నో విషయాలు చెప్తున్నానని అంటున్నారు కనుక నీవు అసలు ఇప్పుడు ఈ స్త్రీని ఏం చేయాలి? మోషే అయితే పాపము చేస్తున్నాడు, పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అన్నారు. ఇప్పుడు పాపం చేస్తుండగా ఈ స్త్రీని పట్టుకుని వచ్చాము, ఇదిగో నీ మధ్య నిలబెట్టావు, నువ్వేం చెప్తావు చెప్పని చెప్పి ఆయన శోధిస్తూ ఉన్నారు. ఆయన శోధిస్తూ ఉంటే ఒక చక్కని మాట యేసు ప్రభు తెలియజేస్తారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ యేసు ప్రభు వారు అక్కడ ఉన్న వారందరినీ చూచి ఏమంటారంటే నేల మీద రాస్తూ ఉంటారు. నువ్వు చెప్పు చెప్పు అని చెప్పి వారందరూ కూడా ఇంకా ఎక్కువగా ఆయన బలవంతం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటారు? 7వ వచనం చూస్తే వారు ఆయన పట్టువదలకు అడుగుచును, ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, దేవునికి మహిమ కలుగును గాక. వారందరూ మోషేలా చెప్పారు కదా, ధర్మశాస్త్రం ఇలా ఉంది కదా, నీవైతే ఏం చెప్తావు, నువ్వు ఏం చెప్పాలనుకుంటావు మాకు చెప్పని చెప్పి ఆయనను శోధిస్తూ ఉన్నప్పుడు ఏమంటారు అంటే ఆయన మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద ఏమేయాలి? రాయి వేయండి అంటారు. అప్పుడు వారు ఏం చేస్తారు మనం చూసినట్లయితే 9వ వచనంలో మనం చూస్తే వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్య నిలవబడి ఉండెను, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే వారా మాట విని అనే దగ్గర 1 అనే నెంబర్ ఉంది. ఫుట్ నోట్ లో మనం చూసినట్లయితే మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే, అంటే మీలో ఎవరు పాపము లేరో, మీలో ఎవరిలో పాపము లేదు వారు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అనగానే వారి మనస్సాక్షి గద్దించిందట. నువ్వు కూడా రాయి వేసేస్తావా? నువ్వు ఈ పాపం చేయలేదా? నువ్వు ఆ పాపం చేయలేదా? నువ్వు ఈ అపవిత్రత చేయలేదా? అపవిత్రమైన తలంపు ఆలోచించలేదా అని చెప్పి వారి మనస్సాక్షి చేత గద్దించబడిన వారే, వారిలో ఒక్కరు కూడా రాయి వేయకుండా వారు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వారికి ప్రభువారు మీరు పలానా వారు పాపం చేస్తారు, నువ్వు ఏ పాపం చేస్తావు, నువ్వు ఆ పాపం చేస్తావు అని చెప్పి ప్రభువారు బహిరంగ పరచలేదు. ప్రభువారికి అందరి పాపాలు తెలుసు, కానీ అందరి పాపాలు తెలిసినా ఆయన నువ్వు పాపివి అని చెప్పి ఎత్తి చూపించలేదు, కానీ వారికే వదిలిపెట్టి వేస్తారు. వారు దేని చేత గద్దించబడ్డారు ఇక్కడ అంటే మనస్సాక్షి చేత గద్దించబడ్డారు. అంటే మనలో దేవుడు ఏం పెట్టారంటే మనస్సాక్షిని పెట్టారు. మన మనస్సాక్షిని పాడు చేసుకోకుండా ఉండాలి. ఎప్పుడైతే పాపాన్ని చేస్తూ ఉంటావో నీ మనస్సాక్షి పాడైపోతూ ఉంటుంది. పాపానికి నువ్వు ప్రేరేపణ అవుతూ ఉంటావో నీ మనస్సాక్షి పాడైపోతుంది. నీ మనస్సాక్షి మాట వినకుండా నువ్వు పాపానికి పరుగులెడుతూ ఉంటావో అప్పుడు నీ మనస్సాక్షి మలినమైపోతుంది, నీకు చెప్పడం మానేస్తూ ఉంటుంది. అందుకని మన మనస్సాక్షిని మనం ఏం చేసుకుంటూ ఉండాలి? శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన మనస్సాక్షి మనం పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉండాలి. మన మనస్సాక్షి మనం పవిత్రంగా కాపాడుకుంటూ ఎలాగో పవిత్రంగా చేయగలము, ఎలాగో పవిత్రంగా కాపాడుకోగలమంటే యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వీరందరూ కూడా మనస్సాక్షి చేత గద్దించబడ్డారు. ఎప్పుడైనా చూడండి, మీరు వెళ్ళరాని చోట్లకి వెళ్ళేటప్పుడు మీ మనసు ఏమనిపిస్తుంది? వెళ్ళొద్దు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారంటే మనస్సాక్షి గద్దించినా సరే ఆ గద్దింపులకు లోబడకుండా వెళ్ళిపోతారు, ఒక శోధనలో పడిపోతూ ఉంటారు. అందుకని దేవుడు పెట్టినటువంటి మనస్సాక్షి మాట విన్నట్లయితే ఆ మనస్సాక్షిని మీరు రక్తముతో శుద్ధి చేసుకుని పరిశుద్ధమైన మనస్సాక్షిని కలిగి ఉన్నట్లయితే మిమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తుంది, దేవుని చెంతగా నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ పరిశుద్ధత కలుగుతుంది. ఇక రెండవదిగా యేసు క్రీస్తు వారి యొక్క రక్తము మన మనస్సాక్షి ఏం చేస్తుంది? ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి జీవం అంతటిని తొలగించి వేసి జీవము కలిగినటువంటి వారిగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రభు ద్వారా ఆయన రక్తం ద్వారా మనందరం ఏం చేయబడుతున్నారంటే స్వస్థపరచబడుతూ ఉండాలి. యేసు క్రీస్తు వారి రక్తం ఎలాంటిదంటే అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తము. ఆయన రక్తం ద్వారా పరిశుద్ధత పాప క్షమాపణ వస్తుంది. అలాగే ఆయన రక్తం ద్వారా మన మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉన్నారు. ఆయన రక్తం ద్వారా మన తండ్రికి సమీపస్తులుగా చేస్తూ ఉన్నారు. ఆయన రక్తం ద్వారా మన అందరిని కూడా ఆయన కొని ఉన్నారు. ఆయన రక్తం ద్వారా మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నారు. ఆయన రక్తం ద్వారా మన నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నారు. ఆయన రక్తం ద్వారా మనకు స్వస్థత ఇస్తున్నారు. అలాగే మనందరం ఆయన రక్తాన్ని ఆశ్రయించినట్లయితే ఈ రక్తంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తూ ఉంటారు. అలాగే ఆయన రక్తంలో ఉన్నటువంటి శక్తిని, ఆశీర్వాదాలు అందుకునే ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన మీ నామమునకు స్తోత్రములు దేవా. చెప్పబడిన కొన్ని మాటలు మా మనసులో ముద్రించండి దేవా. మీకు స్తోత్రములు. మంచి నేలన పడిన విత్తనముల వలె నిరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి. మీ రక్తము శక్తి కలిగినది, బలమైనది ప్రభా. మీ స్తోత్రములు. స్వస్థత కలిగించేది గనుక దేవా. ఎంతమంది బిడ్డలు వాక్యాన్ని వింటూ ఉన్నారు వారందరిలోనికి మీ రక్తాన్ని ప్రోక్షించి మీ ప్రభావాన్ని పంపించి దేవా అద్భుతకరమైనటువంటి ఆరోగ్యమును, శక్తిని, బలమును, దీర్ఘాయుష్ను దయచేసి సమస్త బలహీనతలు తీసివేసి బలపరిచిన ఆయన మీ రక్తములను శక్తులన్నిటిని వారు అందుకునే హస్తాలు మీరు అనుగ్రహింపచేసి మీరు దీవించి ఆశీర్వదించి మహిమను పొందుమని ఆశీర్వాద కారకులైన యేసుక్రీస్తు వారి నామములో వేడుకొని స్తుతించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.